యేసు ఉమ్మి వేయబడ్డాడు. ఈరోజు అంశం ఏంటంటే ఉమ్మి వేయబడిన యేసు ప్రభు. ఉమ్మి వేసారు యేసు ప్రభు. ఎందుకు వేసారు యేసు ప్రభుని? ఆయన ఏం తప్పు చేయలేదు, నువ్వు పక్కన అందరూ చెప్తున్నారుగా. ఆయన కూడా చెప్పాడుగా, నాలో ఏమని ఉంటే నన్ను నిలువెల్ల చంపేండ్రా అని అన్న ఎవరు ఆయనలో తప్పుకోపడు. ఉమ్మి వేసేంత పని ఆయన ఏం చేశాడు? కనుక ఈ రోజుల్లో ఎలా ఉంటుందంటే, ఆ రోజుల్లో కూడా యేసు ప్రభు మీద అసూయపడి అంటే మనకంటే నీతిమంతుడుగా ఈయన ఉండాలా, మనకంటే గొప్పోడా అని రకరకాలుగా యేసు ప్రభు పైన విరుచుకుపడ్డారు. యేసు ప్రభులో నేరం చూడాల. కానీ యేసు ప్రభు అని ఎందుకు అలాంటి అవకాశం ఇచ్చాడు? ఈ లోకములో మానవుల పాప దోష నివారణ కొరకు ఒక పరిశుద్ధుడైనటువంటి వ్యక్తి రక్తం చిందించాలి మనిషి. అలాంటి మనిషి ఎవరు లేరు గనక, ఆయనే గనక ఆయన రక్తం ద్వారానే మనందరికి విమోచన, రక్షణ, క్షమాపణ ఉంది కనుక ఆయన రక్తం చిందించాలి కనుక అప్పగించుకున్నాడు. అందుకని యోహాను సువార్త చివరిలో యేసుప్రభుని పట్టుకోవటానికి వచ్చినప్పుడు ఎవరిని ఎదుగుతున్నారు మీరు అని అంటాడు ఆయన. ఎందుకంటే యేసుప్రభు శిష్యులు యేసుప్రభు కూడా ఒకే రూపంలో ఉంటారు. చూడండి, ఇప్పుడు కొన్ని మతాల్లో అందరూ ఒకే రకమైన డ్రెస్ వేసుకుంటారు, ఒకే అంగీ వేసుకుంటారు, ఎవరు గుర్తుపట్టలేని త్వరగా. అలాగే ఆ రోజుల్లో కూడా యేసు ప్రభు శిష్యులతో ఉన్నటువంటి, ఇప్పుడు కూడా మన అరబ్ కంట్రీస్కి వెళ్ళిపోతే, యెరూషలేం వెళ్ళినా చాలామంది ఏం చేస్తారు, అందరూ ఒకే రకమైన డ్రెస్సులో ఉంటారు. తొందరగా దగ్గరికి వెళ్ళేవారు గుర్తుపట్టలేం ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరి పేరు. అలాగే యేసు ప్రభువు నేనే మీరు వెదుగుచున్నవాడిని నేనే తన్ను తాను అప్పగించుకున్నాడు యేసయ్య. అయితే ఆయన ఉమ్మి వేశారు. దీని గురించి మనం చూద్దాం. మనం యేసుక్రీస్తు ప్రభువారు తన సేవలో ఉమ్మి ద్వారా ఉమ్మి వేసి ముగ్గురిని బాగు చేశాడు. రికార్డ్ అయింది, బైబిల్లో రికార్డ్ అయింది 3. కానీ రికార్డు కాకుండా రాయబడకుండా యేసుక్రీస్తు ప్రభు ద్వారా జరిగిన కార్యాలు అనేకం. ఏమిటి ఆ ముగ్గురు అంటే, యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఒకడు ఉంటాడు. అతను పుట్టిన మొదలుకొని పుట్టుగుడ్డోడు. యోహాను సువార్త 9వ అధ్యాయం 3, 6, 11 వచనాలు చూస్తే అక్కడ ఉంటాయి అన్నమాట. అక్కడ కొంతమంది యేసు ప్రభు దగ్గరికి ఆ గుడ్డోడిని తీసుకొచ్చి, వీడైనను వీని కన్నవారైనను ఏమైనా పాపం చేశారా, ఎందుకు ఇతని గుడ్డితనం వచ్చిందని యేసు ప్రభుని అడిగితే, యేసు ప్రభు అంటాడు, ఇతడైనను ఇతని కన్నవారైన ఏ పాపం చేయలేదు, దేవుని క్రియలు ఇతని ద్వారా కనపరచబడాలి అని ఇతడు గుడ్డివాడిగా పుట్టాడు. నేను కూడా అనుకుంటాం, మనం కూడా అయ్యా లోకంలో చాలామంది అందరూ భలేగా ఉన్నారు కదా, నాకే ఎందుకు డబ్బు లేకుండా, నాకే ఎందుకు ఇల్లు లేకుండా, నాకే ఆస్తులు లేకుండా, నాకే ఒకవేళ ఆరోగ్యం లేకుండా అందరికి ఇచ్చారు, నాకెందుకు ఇలా చేసేవని మనం ఒకవేళ దేవుణ్ణి ప్రశ్నించామనుకో, మనలో ఏదైతే లేదు అనుకుంటున్నామో దాని గురించి దేవుణ్ణి అడిగామనుకో, ఆయన అంటాడు, నా మహిమను నీ ద్వారా కనపరచడానికే అర్థమయ్యేలా చెబుతా. చూడండి, ఒక డబ్బున్నవాడికి 1 కోటి రూపాయలు ఉన్నవాడికి ఎవరైనా ఒక 10,000 లేకపోతే 2 కోట్లు ఇచ్చేది, 1 కోటి రూపాయలు ఇచ్చాను, అతను ఏమంటాడు, అంత కృతజ్ఞతగా ఉండడు. ఎందుకంటే తన దగ్గర ఉన్నాయి. కోటీశ్వరుడికి డబ్బు ఏమో లెక్క, ఎవరిచ్చినా కానీ సర్లే పక్కన పెట్టు అంటాడు. అదే డబ్బు లేని వానికి, ఆర్థిక కష్టాల్లో, బాధల్లో, అప్పుల్లో, ఇబ్బందులు ఉన్నవానికి, ఇదిగో నీకు ఈ ఫలానా అవసరం ఉందని నాకు దేవుడు బయలుపరిచాడు అని 1 కోటి రూపాయలు తీసుకెళ్ళి ఒక పేదవాడికి ఇవ్వు, లేనివాడికి ఇవ్వు. ఎలా ఉంటుంది అక్కడ వాతావరణం? అయ్యో, నేను అసలు ఊహల్లో కూడా నేను ఊహించలేదు. నిజంగా అది దేవుడు కార్యం, దేవుడు మహిమ. ఓ దేవా నీకు స్తోత్రం అయ్యా అని ఏం చేస్తాడు? దేవుని స్తుతించుకుంటాడు. ఒక పేద పాస్టర్ గారంట, ఇన్నా మాట చెబుతున్నా, పిల్లలకు పెట్టుకోవటానికి ఏమీ లేక ఆకలితో పస్తు నుండి రాత్రి తెల్లవాళ్ళు కూడా ఆకలితో బాధపడుతున్నా, ప్రభా
పడుతూ ఉండగా ఆయన ప్రార్థన చేసుకున్నాను తెల్లవారులు. అయ్యా ఎందుకయ్యా నీ సేవలో పిలిచి ఆకలితో చచ్చిపోటగా 10 మందిని పిల్లల్ని ఇచ్చావు. అయ్యో నీ సావును చూడలేకపోతున్నానయ్యా ప్రభా. ఏలియాకు కాకులతో ఆహారం పంపించాను, అది నిజంగా నా జీవితంలో నెరవేరాలి. ఇప్పుడు నిజంగా జరగాలంటే తెల్లారే సరకాల నా గుమ్మం ముందు నాకు నా పిల్లలకు సరిపోయినంత ఆహారం ఇవ్వాల్సిందే అని ప్రార్థన చేయంట. అంతే, తెల్లారి గుమ్మం తీశారు. వర్షం కూడా పడింది సందక రాత్రి. ఎవరు లేదు వర్షం, ఎవరు వస్తారు వర్షం కూడా. పల్లెటూరు అయితే ఒక చిరిగిపోయినటువంటి పనికిరాని పారేయటానికి సిద్ధమైన ఒక సంచి ఆ గుమ్మమే పడింది. చిచి పొద్దున్నే ఆహారం ఏదన్నా దేవుడు ఏది పెట్టి ఏదైనా పెడతాడు. ఏలియాకు మాంసం ఒకలు పెట్టినాడు, నాకు కూడా ఏదన్నా అక్కడ పెడతాడేమో అనుకుంటే ఇదేమిటి అబ్బా పనికిరాని పాత సంచి ఉంది ఏంటని చెప్పి కాలుతో తన్నాడు. కాలుతో తన్నాక మళ్ళా అందులోని ఆ కాసులు గలగల ఇంకా మళ్ళా తను అందులో ఎందుకైనా మంచిదని చెప్పి చూస్తే అందులో కరెన్సీ ఎవరో డబ్బు పిసినారోళ్ళు దాచుకుని ఆ రూపాయి ఆ కరెన్సీ ఆ నోటు ఈ నోటు చక్కగా సుమారు ఆ రోజుల్లోనే ₹1,00,000 పైన ఉన్నాయంట మూట. ఆ రోజుల్లో ఇప్పుడు వేసుకుంటే 10 లక్షల పైన అవుతుంది. ఇక చూడండి ఆహారం ఆ పొద్దుకి కడుపు నిండా అన్నం పెడితే చాలు అన్న వాడికి దేవుడు ఏం చేశాడు చెప్పండి. ఆ రోజుల్లోనే అంత డబ్బు ఇచ్చాడు. ఎంత సంతోషం. డబ్బున్న వాడికి తీసుకెళ్ళి ఆ ప్యాకెట్ అక్కడ పడేసేవాడికి అవతల పారేంట. అంటే నేను చెప్పేది ఏంటంటే మనము ఏ పాపం చేయలే. మనం అనుకుంటాం నేను ఏం పాపం చేసుకున్నానో, మా అమ్మ ఏం చేసిందో, మా నాన్న వాళ్ళు ఏం చేసిందో, మా తాత వాళ్ళు ఏం చేసేది, ఏం చేయలా. చేసినా కానీ దేవుడు దాని ప్రతిఫలంగా ఆయన క్షమించి చేశాడు, రక్తం చిందించేసాడు. దాని గురించి వేదన పడమాక. అయితే వీడైనను వీని కన్నవారైనను పాపం చేశారా ఎందుకయ్యా? లేదు దేవుని మహిమ కార్యాలు ఇతని ద్వారా కనపరచబడాలి. అంటే ఏమి లేని సామేలు పీటర్ని కోటీశ్వరుని చేస్తేనే ఆయనకు మహిమ. ఆమేన్. అలాగే అన్ని ఉన్నవాడిని తీసుకొచ్చి అందలం ఎక్కించాడు ఆయన దేవుడికి ఏం మహిమ? ఆమేన్. ఏమీ లేనివాడిని, చెప్పులు గతి లేనివాడిని, టీ దాట గతి లేనివాడిని, సైకిల్ పంచర్ అయితే వేసుకోవడం గతి లేనివాడిని తీసుకెళ్ళి కోటీశ్వరునిగా మిలీనియన్గా చేస్తే అప్పుడు ఈ పీటర్ సామెల పీటర్ చెప్పుకొని ఉండగలడా? అయ్యా నేను ఒకప్పుడు ఎంత దీనస్థితి, నేను ఈ స్థితిలో ఉండటానికి కారణం నా యేసయ్యే అని నేను అలా ఆయన చెప్పుకోవాలని, మనకు దేవుడు తన మహిమను కనపరచాలని ఏదో ఒక కొదువ పెడతాడు. ఆ కొదువును బట్టి మనం దేవుని దగ్గరికి వస్తే ఆయన ఏం చేస్తాడు? పట్టుకుంటాడు, ముట్టుతాడు. ఇక చూడండి ఇక మన జీవితం ఆశ్చర్యం. ఆమేన్. అంతే అది దేవుని. అంతేగాని నువ్వేదో నీకు కొంతమంది నా జాతం, నా రాత, నా దరిద్రం పాడుకోమాక. ఆ పాటలు ఆమేన్. ఆ పాటలు పాడుకోమాక. నీకు నీవుగా సంపాదన నుంచి నీకు నీవుగా అందరిలో అట్లా వచ్చేవనుకో దేవుని చూడవు, దేవుని వైపు చూడవు, దేవుని కార్యాలు నీ ద్వారా జరగవు. అందుకని దేవుడు గొర్రెల దొడ్లో ఉన్నటువంటి దావీదుని ఎన్నుకొని మరిచిపోలేని విధంగా రాజుని చేశాడు అద్భుతంగా. దేవుడు ఎప్పుడైనా బలహీనలు, నీచులైన వారిని, తృణీకరించవాడిని, ఎన్నిక లేని వారిని, నిషేధించేవారిని అలాంటి వాళ్ళని ఎన్నుకుంటాడు. మొదటి కొరింథీ పత్రిక 1 చూడండి మీరు. ఈ లోకంలో ఉన్న గనులైన వాళ్ళని, గొప్ప వాళ్ళని, మంచి పేరు ప్రతిష్ఠ ఉన్న వాళ్ళని ఎవరిని దేవుడు కోరుకోడు. ఒకవేళ వాళ్ళు గనులైనా సరే, డబ్బున్న వాళ్ళైనా, ఆస్తిపరులైనా సరే, అందగాళ్ళైనా, యాక్టర్లైనా, డాక్టర్లైనా యేసు క్రీస్తు ప్రభు దగ్గరకు అయ్యా ఎన్నున్నా నేను ఒట్టు వాడిని, ఎన్నిక లేనని, సచ్చిన కుక్కని, దరిద్రుని అని దేవుని దగ్గర తగ్గించుకుంటే ఒక దేవుడు కనిపిస్తాడు. అలా కాకుండా డబ్బు ఉంది, నాకు అయ్యి ఉంది, ఇందని చెప్పి రెచ్చిపోయాడు అనుకోరా, రెచ్చిపోవాలని చెప్తాడు. తిను త్రాగు నీ ఇష్టం. అలాంటి వాళ్ళ కోసం కాదు యేసు వచ్చింది. అయ్యా నా పరిస్థితి ఎరిగిన దేవా, అవును, ఒక కొదువ ఎప్పుడైతే మనలో ఉంటుందో దేవుని వైపు మన కన్నులు ఎత్తుతాం. ఆమేన్. ఇతను గుడ్డివాడు, ఏ కార్యం చూడలేకపోతున్నాడు, లోకాన్ని మనుషులు చూడలేదు, తల్లిదండ్రులు ఎవరో చూడలేకపోతున్నాడు. అలాగే గుడ్డితనం ద్వారా మరి మనకు కూడా 3 రకాలైన మనుషులకు గుడ్డితనం. ఒకటి ఏంటంటే అంతరంగ గుడ్డితనం. అంటే ఏంటంటే బైబిల్ చదువుతూనే ఉంటారు కానీ అర్థం చేసుకోరు.
కొంతమంది చూస్తానంటే గ్రహించలేరు. గుడ్డితనం ఇది ఒక మానసిక గుడ్డితనం, లేక మనోనేత్ర గుడ్డితనం. రెండవదిగా గుడ్డితనం ఏంటంటే న్యాచురల్ కళ్ళు. మూడో గుడ్డితనం ఏంటంటే అసలు లోకాన్ని చూడలేని, దేవుని అద్భుతాలు చూడలేని, చెప్పండి, అద్భుతాలు చూడలేని గుడ్డితనం. మరి ఇప్పుడు మనకి బైబిల్ అందుకని భక్తులు ప్రార్థన చేస్తారు, ప్రభా నీ ఆశ్చర్య కార్యాలు చూసినట్లు నా కన్నులో, నీ గొప్ప కార్యాలు చూసేటట్టు నా కన్నులు తెరవు. ఎప్పుడు ఇదేనా నో. సరే, ఇలాంటి దేవుడు ఆయన ఏం చేశాడంటే ఎలా స్వస్థపరిచాడో చూద్దామా? త్వరగా వెళ్ళిపోదాం, ఎందుకంటే చాలా పెద్ద ప్రసంగం కనుక నేను సాధ్యమైనంత చాలాసేపు మిమ్మల్ని ఇవాళ కూర్చోబెడతాను, ఏమనుకోమాకండి. ఆమేన్. చూడండి, అక్కడ ఏమని ఉంది చూడండి. భయపడమాకండి, అదే సమయంలో త్వరగా ముగిస్తాను. యోహాను సువార్తలో 9వ అధ్యాయంలో మనం చూస్తే 11వ వచనం చదవండి ఒకసారి. 11లో ఏముందంటే అక్కడ యేసు అన్న ఒక మనుష్యుడు బురద చేసి నా కన్నుల మీద పూసి, అవును, వెళ్ళి అవును అది ఉమ్ము వేసి, 6వ వచనంలో ఉంటుంది, ఉమ్ము వేసి ఉమ్మి బురద కలిపేసి యేసు ప్రభువారు గుడ్డోనికి రాశాడు. ఉమ్మి ద్వారా ఇక్కడ పుట్టుగుడ్డివాడిని దేవుడు స్వస్థపరిచాడు. ఇంకా యేసు ప్రభువారు మనం చూస్తే మార్కు సువార్త 7వ అధ్యాయంలో 31, 33, 35 ఈ 3 వచనాలు, లేక మార్కు సువార్త 7వ అధ్యాయం 31 నుండి చూస్తే ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా చెవుడు నత్తి అంట అతనికి. ఏంటి ఆ జబ్బు? చెవుడు, మోగుతనం, చెవుడు, ఈ రెండు. అప్పుడు అతను కూడా పట్టుకెళ్ళి చెవులో వేలు పెట్టి నోట్లో 4 పట్టుకుని అడేసాయి, చెవులో ఉమ్మేసి అక్కడ అతను కూడా మోగా చెవుడుతనాన్ని పోగొట్టేశాడు. మీరు చూస్తే అక్కడ అది మనం చూస్తాం. ఏమండి, మార్కు సువార్త 8వ అధ్యాయంలో 23, 25 వచనాలు కూడా చూస్తే అక్కడేమో ఒక గుడ్డివాడు త్రోపక్కన భత్యమైన గుడ్డోడిని కేకలేస్తుంటే యేసయ్య చూసి అతని దగ్గర పిలిచి అతను కూడా స్వస్థపరిచాడు. ఆమేన్. ఉమ్మి ద్వారా యేసుక్రీస్తు వారు ఉమ్మి వేసి బాగు చేసిన వాళ్ళు వీళ్ళు ముగ్గురు. ఆమేన్. సరే, ఇలా ఉంచండి. ఈ ఉమ్మి అనేది దేనికి సూచనగా ఉన్నది అని మనం ఒకసారి చూస్తే ఒక 5 విషయాలు త్వరగా మీకు చూపిస్తాను. ఒకటి, ఉమ్మి దేనికి సూచనగా ఉంది అంటే ప్రకటన గ్రంథం 3:16లో ఉంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16లో మనం చూస్తాం. అక్కడ ఏముందంటే, నీ వెచ్చగానైనా చల్లగానైనా ఉండకుండా నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించి. అంటే ఉమ్మి దేనికి సూచన? కొంత ఎటు కాని వాళ్ళ మీద ఉమ్మి అయి ఉద్దేశింది. ఏదన్నా ఏదో ఒకటి దాని మీద స్టాండ్ నిలబడు. 2 యజమానులకు దాసుడిగా, 2 తలంపుల మీద తడబాటుగా, 2 పడవల మీద కాలేసినలుగా, 2 మార్గాల వైపు వెళ్ళే వ్యక్తిగా మనం ఉండకూడదు. 2 కంపెనీలకి ఎవరు ఉద్యోగానికి వెళ్ళలేరు. ఒకేసారి ఒక స్టూడెంట్ 2 స్కూల్కి వెళ్ళలేడు చదవటానికి. కనుక ఎవరైనా సరే కుటుంబ జీవితం గడపాలంటే ఒక ఇల్లు ఉంటుంది. కనుక ఈ విధంగా మనం చూస్తే ఇవన్నీ మీకు తెలుసు. నులివెచ్చగా ఉండమాకండి, నులివెచ్చగా అంటే భక్తిలో వెట్టగా ఉండండి. భక్తి చేస్తే వెట్టన్న భక్తి చేయి. మంట, అగ్ని, పౌరుషం, రోషం, కసి, పని అయినా సరే చేస్తే కసితో చెయ్యి. ఆ పని నెరవేర్చు, తుదముట్టించు. యేసు ప్రభువు ఏమన్నా నా తండ్రి పని తుదముట్టించుటే నాకు ఆహారం, ఆ తిండిట భోజనం కూడా నాకు అక్కర్లేదు. పని ముగించాలి ముందు. పని చేయకుండా భోజనం ఎవరు చేయకూడదు అని కూడా బైబిల్ చూద్దాం. అది ఒక పౌరుషం, రోషం.
ఉంటే వెచ్చగానైనా ఉండు, లేక చల్లగానే ఉండు. యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకుంటావా, నమ్మినట్టుగా ఉండు, దేవుడిని బలంగా మండిస్తాడు. లేదు నులివెచ్చగా భక్తిహీనంగా ప్రార్థన అంటే ఏంటి తెలియదు, ఉపవాసాలు ఏంటి రాదు, అసలు క్రైస్తవులేనా అని అనుమానం లోకంలో చూసే వాళ్ళకి డౌట్ వస్తుంది. అలాంటి వాళ్ళు చూస్తే వీళ్ళు ఏంటి, మనమే నైవే 40 రోజులు చేస్తాం, 6 రోజులు చేస్తాం, ఈ రోజులు చేస్తాం, ఉపవాసాలు ఉంటాం, ధ్యానాలు లంకనాలు ఉంటాం, నిష్ఠలు పాటిస్తాం, వ్రతాలు పాటిస్తాం, ఇది చేస్తాం, ఈ సన్నాసి మందకి ఏమీ లేదు ఏంటని తిట్టుకుంటారు వాళ్ళు. ఇక యేసు ప్రభువుని నమ్ముకుంటే ఇలాంటి వాళ్ళు ఇట్టగా ఉంటారు కావచ్చు ఓహో అని ఈ పనికి మాలిన వాళ్ళు అనుకోరు, యేసు ప్రభు ఇలాంటి వాడు అనుకుంటారు. చూసారా ఎంత దూరం వెళ్ళిపోతుంది అది. అది నులివెచ్చని బ్రతుకు. ఎందుకు అలాంటి వాడుకోకు, అలాంటి వాళ్ళ మీద వేసే ఉమ్మేస్తాడు. అది ఉమ్ము అసహ్యానికి, ఎటు కాని వాళ్ళ మీద వేసి ఉమ్ము. రెండోది ఉమ్మి దేనికి గుర్తుకుందంటే ఉగ్రతకు గుర్తు, దైవ ఉగ్రతకు. సంఖ్యాకాండం 12:14. సంఖ్యాకాండం 12:14 ఏంటంటే అహరోను మిరియాము మోషే, అహరోను మిరియాము మోషే, వీళ్ళు మోషే మీద సనిగారు. అంటే వీళ్ళు ముగ్గురు ఒక తల్లి పిల్లలే. మోషేమో దైవజనుడు, మిరియామేమో మామూలుగా ఒక సహోదరి, అన్న ఏమో ఆయన మిరియం. ఈయనేదో వివాహం చేసుకున్నాడు మోషే గారికి, తనకి ఇష్టమైన పెళ్లి చేసుకున్నాడు ఒక అమ్మాయిని. చేసుకుంటే వాళ్ళకెందుకు, వాళ్ళ అమ్మాయిని ఎందుకు చేసుకున్నాను సనిగారు, అంతేనా. వెంటనే కుష్ఠరోగం వచ్చేసింది. ఆ కుష్ఠరోగం, అయ్యో ప్రభా నాయన ఏంటయ్యా మా సహోదరి ఎంత అందంగా ఉండేది, ముఖమంతా ఏంటో ఎట్లా అయిపోయింది, ముఖం మీద మళ్ళా నుదుటి మీద రోగం. దైవజనుడు మా తమ్ముడేగా, నేమంటే ఏమైనా నన్ను ఏమంటాడు అనుకో, నీకు తమ్ముడే నీ అన్నే, కానీ ఇప్పుడు నీ అన్న కాదు దైవజనుడు. అలాగే విశ్వాసులు కూడా పాస్టర్ గారిని ఎవరితోనన్నా పెట్టుకుని, పాస్టర్లు మాత్రం అనమాకండి, నన్నే కాదు ఏ సేవకుడు కూడా అన్నారో సచ్చూరుకుంటారు. చెబుతున్నా భయంకర శాపం. నేను చాలామందిని చూసి అలాంటి నాశనం అయిపోతారంతే పాస్టర్తో పెట్టుకుంటే మాత్రం. పాస్టర్ని ఏమైనా అన్నా కానీ, పాస్టర్ మీద అపార్థాలకు కొండలు చెప్పినా కానీ, చెడు ఆలోచనతో ఏదన్నా మాట్లాడినా కానీ, ఏదున్నా సరే, ఎందుకంటే పాస్టర్ గారి గురించి కేర్ తీసుకునేది లెక్క తేల్చి దేవుడు ఆయన స్వాధీనంలో ఉన్నాం మేము. నువ్వెవరివే, మోషే మీద సనిగింది మిరియాం సొంత సహోదరి, వెంటనే కుష్ఠరోగంతో మొత్తేశాడు. ముట్టగానే మళ్ళీ అప్పుడు ఈయన బాధపడి అయ్యో నా సహోదరు అయ్యా అని మోషే గారి ప్రార్థన చేశాడు. అప్పుడు మోషే గారు దేవుడు అన్నాడు, వాళ్ళ తండ్రి మీ తండ్రి మిరియాం తండ్రి కాండ్రిచ్చి ఉమ్ముగి అందరి ముందు ఉమ్మిస్తే ఆ ఉమ్ముని బట్టి ఆమె వెళ్ళి పాలెనికి వెళ్ళి అవతలకి వెళ్ళిపోయి దూరంకి వెళ్ళి అక్కడ శుభ్రం చేయి, స్నానం చేసి అక్కడ ఉండమను, అప్పుడు స్వస్థపడతాను అసహించుకున్నాడు. దైవజనుడిని ఎవరైనా శపిస్తే అలాంటి ఉగ్రతకు గుర్తుగా ఉమ్మి కనుక చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరట మన ఐపీసీ నాయకులు పెద్దోళ్ళు ఎంతోమంది చెప్పారు. ఈ మాటలు చాలామంది చెప్పేవాళ్ళు, మా చిన్న వయసు వినేవాళ్ళం, అమ్మో జాగ్రత్త అట ఇన్నకొండ ఎంతో దెబ్బతిన్నవాళ్ళు ఉన్నారు. కనుక దైవజనులను శపిస్తే వచ్చేటువంటి నాశనం, ఆ నాశనం పోవటానికి అసహ్యం. అలాంటి వాళ్ళు అసహ్యులు దేవుని దృష్టిలో. సేవకుడిని ఎవ్వరు అన్నా దేవుడు ఊరుకోడు. సరే నేను ముందుకు వెళ్ళిపోతాను. తర్వాత ఇంకోటి ఏంటంటే ద్వితీయోపదేశకాండం 25:9 ఉంది. ద్వితీయోపదేశకాండం 25:9 ఉంది. ఇదిగో చూడండి, అక్కడ పెద్దలు చూచుచుండగా అతని దాపును పోయి అతని కాలు నుండి చెప్పుకోడ తీసి అతని ముఖం మీద ఉమ్మేసి తన సహోదరుని ఇల్లు నిలపమని ఆ మనిషిని అలాగ చేయమని చెప్పాలి. ఇది మీరు 25 ద్వితీయోపదేశకాండం 5-9 వరకు చదివితే ఒక సంఘటన ఏమిటంటే, పాత నిబంధన కాలంలో అన్నదమ్ములు ఉండేవాళ్ళు కలిసి, అన్నదమ్ములు ఇప్పుడు ఉన్నాను కదా అందరు కలిసి ఉంటారు కదా అన్నదమ్ములు. అప్పుడు మనలాగా కాదు, అప్పుడు ఎంతో 10 మంది 20 మంది అన్నదమ్ములు కలిసి ఉండేవాళ్ళు అనమాట, 12 మంది అట్లా.
ఎవరు భార్య అయినా సరే, ఎవరన్నా ఒక అందులో ఆ సహోదరులు ఎవడైనా కూడా సంతానం లేకుండా చచ్చిపోయాడు అనుకోండి, మరి ఆ భార్యని విధవరాల కింద తీసుకెళ్ళేవాడు కాదు, విధవరాల లెక్కలు చేర్చకూడదు. ఇంకో సహోదరుడు ఏం చేయాలంటే ఈ అమ్మాయిని చేర్చుకొని చచ్చిపోయిన సహోదరుడి పేరున పిల్లలను కానీ ఆ చచ్చిపోయినోడి పేరు నిలపాలి. అంటే తమ్ముడు అన్న పేరు ఈడేం చేయాలి, మా తమ్ముడు చచ్చాడు కానీ పెళ్ళమాట అయిపోయింది, ఇది ఏలకోలం చేసి ఆడుకుంటే పగలు కొడతాడు దేవుడు. అలా చేయకూడదు, వెళ్ళాలి, చెయ్యాలి. ఒకవేళ అలాంటి పని చేయలేదనుకోండి, ఎవడైనా ఆడి మీద ముఖం మీద ఉమ్మేసి అని సన్నాసుడా, పనికి మాలడా, నీ సహోదరునే ప్రేమించలేవు యాదవా, నీకేం ప్రేమ ఉందరా అని అసహించుకోనమాట అండి, అసహించుకోవాలి. అది దానికి గుర్తు ఉంది. ఇప్పుడు దాన్ని మన ఆత్మీయంగా తీసుకొద్దాం. మన చర్చిలో ఉన్న వాళ్ళందరూ, ఉదాహరణ చెప్తాం, మన సంఘాల్లో ఉన్న వాళ్ళందరూ ఎవరని చెప్పండి, బ్రదర్ సిస్టర్ అంటామా, లేకపోతే వదిన అక్కాయి అంటామా, వదిన అంటామా, అత్తమ్మ అంటామా? మనలో అందరికీ వరుస ఏంటి చెప్పండి, అందరు జనరల్ వరుస బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అంటే సహోదరి, అవునా లేదా? అనేక సంఘాలైతే ఒరిజినల్ తెలుగులో మాట్లాడు, అన్నా అక్క, రైట్, చాలా మంచిది. జనరల్గా ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారంగా మన యొక్క వరుసలో వాయిలు ఏంటి చెప్పండి, అందరు జనరల్ పిలిపి నేమ్ ఏంటి మనందరికీ, అన్న అక్క, అన్న అక్క. వాటి సహోదరులు మనలో ఎవరికైనా ఒక కొదువు ఉందని చూసి అతని పట్ల ఏ ప్రేమ మనం చూపలేదు అనుకో, సచ్చినోడితో సమానం రా బాబు నువ్వు అని 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఉంది. తన సహోదరునికి లేమి కలిగి ఉండటం చూసి అతని యందు కనికరపాడిన యందు అతనిలో దేవుని ప్రేమ ఎలా నిలుచును, క్రియలు లేని విశ్వాసం మృతం కదా. కష్టంలో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, వాళ్ళకి ఏ కష్టమో తెలిసి చూసి వాళ్ళ ఎలాంటి స్పందన లేని ఓ పరికమా క్రైస్తవుడా, నువ్వు క్రైస్తవుడు కానే కాదురా బాబు అని దేవుడు చెప్పాడు. అలాంటి వాళ్ళు ఉమ్మివేయి తగిన వాళ్ళు అనమాట, అసహ్యులు. పైకి వాళ్ళు ఎంత భక్తిపరైన ప్రార్థనపరైన, ఎంత తోటి సహోదరుల ప్రేమ కనికరం లేనటువంటి వాళ్ళని దేవుడు, వాళ్ళు చీకట్లో ఉన్నారు, కయ్యీను లాంటి వాళ్ళు, బిలాము లాంటి వాళ్ళు, అలాంటి దుర్మార్గులు. తోటి సహోదరుడు మంచిగా శుభ్రంగా ఉండాలని కోరుకోవాలి మనందరం కూడా. ఆమేన్ చెప్పండి, ఆమేన్ అనండి. వాళ్ళు మంచిగా ఉండాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలి. అలా కానీ వారచూపులు, కూరచూపులు, విషపు చూపులు, దొంగ చూపులు, కళ్ళు పీకేస్తాడు దేవుడు, జాగ్రత్తగా ఉండాలి. నా సహోదరుడు సేవకులైనా సరే, నా సహోదరుడు పంచుకుండాలి, పాస్టర్ గారు పంచుకుండాలి, నా సంఘాలు బాగుండాలి, నా తోటి సహోదరుడు బాగుండాలి, మన సంఘంలోకి వచ్చి అందరూ పచ్చగా ఉండాలి, నాకంటే ఎక్కువ భక్తి చేయాలి, నాకంటే ఎక్కువ ప్రార్థన చేయాలి, నాకంటే ఎక్కువగా దేవుళ్ళు ఆనందించాలి, నాకంటే ఎక్కువగా దేవుని చేత ఆశ్రయించాలి, కోరుకోవాలి. ఇంకా మన చేతనైతే ఏదైనా చేయాలంటే చేయాలి తప్ప వాళ్ళుగా మంచిగా దేవుని ద్వారా ఆశ్రయించబడుతున్నప్పుడు ఏం చేయాలి, వాళ్ళ మీద చూపులతో వాటితో వీటితో ఏదైనా మనం చిల్లంగ పనులు చెత్త పనులు చేసామంటే శాపానికి గురవుతాం. అది అసహించబడతారు అలాంటి వాళ్ళని బైబిల్ చెప్తుంది. ఏమండి, ఇంకొక మాట, ఇలాంటి చాలా ఉన్నాయి. మనం మరి యోబుని 30వ అధ్యాయం, యోబు గ్రంథంలో 30వ అధ్యాయం 1 వచనం తర్వాత 10వ వచనం చూస్తే అక్కడ ఏంటంటే యోబేమో దేవుని కొరకు పరీక్షించబడుతున్నాడు, సైతానికి దేవునికి మధ్యలో శోధించబడుతున్నాడు. దేవుడు పరీక్ష పెట్టాడు, సాతాను మీద సవాలు ఇస్తున్నాడు. దేవుడే సైతానికి సవాలు ఇస్తున్నాడు. యోబును నువ్వేం చేయలేవు, యోబును నా దగ్గర నుండి తీసుకెళ్ళలేవు, యోబును నా మందిరాన్ని మాన్పించలేవు, ప్రార్థన మాన్పించలేవు, యోబును నువ్వు ఏం చేయలేవు. ఇంకా మన భాషలో చెప్పడం, నువ్వు ఏం పీకలేవు. యోబు అంత మంచోడు, నా భక్తుడు, నన్ను విడవడు అని దేవుడే సైతాన్ మీద బెట్టింగ్ వేసాడు, పోటీ పెట్టాడు. బెట్టింగ్ అందామా, బెట్టే కదా. సైతానేమో ఓడిపోతాడు. క్రికెట్ మ్యాచ్ మొన్న బెట్టింగ్ జరిగిందంట కదా, అట్లాగే క్రికెట్ బెట్టింగ్ ఉంటుంది కదా, ఇంకా చాలా బెట్. అలాగే యోబు విషయంలో బెట్టింగ్ వచ్చింది, దేవుడికి సైతానికి. సైతానే ఓడిపోతాడు అని చెప్తుంది అంటున్నాడు సైతానాడు. దేవుడు ఏమన్నాడు, గెలుస్తాడు.
ఇండియా ఈజ్ విన్, ఇండియా ఈజ్ విన్, యోబు ఈజ్ విన్, యోబు గెలుస్తాడు అని దేవుడు ఈ వర్డ్. మరి అలాంటి టైంలో అప్పుడు దేవుడు అపవాది ఒక మాట అడిగింది, నువ్వు నాకు అవకాశం ఇస్తే నీ ఎదుటే నిన్ను దూషింపజేసి నీ నుండి పారిపోయేలాగా నేను చేస్తా, నాకు అవకాశం ఇస్తావా అని అడిగింది అపవాది. ఎవరిని? దేవుని. అంటే దేవుని అనుమతి లేకుండా అపవాది దేవుని బిడ్డలను ఏమి, అది బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు అనుమతి లేకుండా ఏం చేయలేడు. మన అన్ని విషయాల్లో వివరించడం కానీ అన్ని విషయాలు అంటే అప్పుడు ఓకే. అప్పుడు దేవుడు ఏమన్నాడు, నీకు అన్ని అధికారం ఇస్తున్నా, కానీ అతని ప్రాణం మీద మాత్రం నీకు అధికారం లేదు. అది ఒక్కటి చాలే. అప్పుడు అతనికి ఉన్న ఆస్తి, అతని సంతానం, సర్వం సమస్తం అంత నాశనం చేసిన యోబును ఎలాంటి స్థితిలోకి వచ్చాడంటే, ఆ రోడ్డు అమ్మట వెళ్ళి వాళ్ళు చూస్తుంటే ఆ వాసన తట్టుకోలేక, అతనిలో నుండి వచ్చుతున్న దుర్వాసన భరించలేక కాండ్రి చుంబులు వస్తున్నాయి. ఇప్పుడు ఈ వాక్యం చెప్తున్న నేనైనా మీరైనా మనం ఎవరైనా ముసలప్రాయం అయిపోయినాక ఏమో మన పరిస్థితి ఎట్లా ఉంటుంది ఏమి తెలుసు. ఉబలాట పడమాకండి ఎవరు కూడా. నాకు ఎప్పుడెప్పుడు ఏ పడ్డాడు మనకిందుకు అనుకోవద్దు, కీడించి మేలెంచాలి. ఒక అక్క ఎట్టగా అనుకుందంట, విశాఖపట్నం నుండి వచ్చి చెప్పింది, చాలా అందగత్తి రెడ్డీస్, బస్ కులం చెప్పకూడదు కానీ చెప్తున్నా, అంటే మాకేంటి చాలా అందగత్తి. అయితే ఆమెకి టీబీ సోకింది. టీబీ సోకే వారికి ఆ వాసన భరించలేక పెంటపోవు పక్కన మంచం వేసి చిన్న షీట్ వేసి అక్కడ పడుకోబెట్టారు. కంపు తట్టుకోలేకపోతున్నారు. ఇక ఇంత చచ్చిద్దరు ఏ ఫెయిలుండి అన్నట్టుగా ఏదో అన్నం కూడా ఒక పనికి కుక్కకు పెట్టే గిన్నెలో, కుక్కకు పెట్టే పాత్ర తోయటం. కరోనా తెగులు వచ్చినప్పుడు ఎట్టా చూసారు మనుషుల్ని అట్టా అలాగా. అప్పుడు అలా జరుగుతూ ఉన్నవారికి ఎవరూ కూడా లేదు. ఎప్పుడో ఇంటింటికి తిరుగుతున్న ఒక సేవకుడు పాస్టర్ గారు ఆ ప్రాంతానికి వచ్చి, మరి ఎవరికి సరే ఎందుకైనా మంచి వస్తుంది కదా ప్రార్థన చేసుకుంటానంటుంది, పిలవండి అనిపిస్తే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి నూనె ఇచ్చినాక ఆమెలో ఆరోగ్యం ఏమవుతుందంటే మెరుగుపరచబడుతుంది. క్రమక్రమంగా వాసన తగ్గింది, క్రమక్రమంగా దగ్గు తగ్గింది, క్రమక్రమంగా మనిషి రికవర్ అవుతుంది. అమ్మో ఇదేంటి ఏదో గొడవ. అప్పుడు వెంటనే కొన్ని రోజులకే దిగ్గున లేవటం, వచ్చేయటం, అన్నం తినటం అందరిలాగా తయారైంది. ఇక అప్పుడు నన్ను రోగములో ఉన్నప్పుడు మీరు నేను చస్తే బాగుండన్నారు, కానీ యేసు నన్ను స్వస్థపరిచాడు కనుక నేను నా బ్రతుకు యేసే, బతికితే క్రీస్తే అని వెంటనే మీరు ఏమన్నాడు. నేను చస్తే పెంటపోగులో బతికుండగానే పెంటపోగులో పక్కన పడేసాను. సత్యంగా మీరు అది మనుషుల ప్రేమ. అప్పుడు ఆమె వెంటనే బయలు పట్టుకొని వెళ్ళిపోయింది. అక్కడ బాప్తిసం పొందేసింది, రక్షణ పొందేసింది, చెలరేగిపోయింది యేసు ప్రభు కోసం. కువైట్ గల్ఫ్ దేశాలకు వెళ్ళిపోయింది, అక్కడ ఉద్యోగాలు చేసేసింది. ఆమెకొక్కడే కూడా భర్త లేడు, భర్త వదిలేసాడు టీవీ జబ్బు. ఇప్పుడు కోట్లు భయంకరంగా దేవుని కోసం ఇక్కడ కూడా వచ్చి ప్రార్థన చేయించుకుందాం. టీవీ కార్యక్రమం స్పాన్సర్ చేసింది. ఆమేన్. దేవుడు ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను, మనుషులు మన స్థితిగతి బాగుండేది. అప్పుడు యోబు విషయంలో అదే జరిగింది. దేవుడు సైతానికి అవకాశం ఇచ్చాడు, చూసుకో నువ్వు ఎంత పరిశోధిస్తావు పరీక్షిస్తావు చేశాడు. సైతానుడు చేయాల్సింది అన్నీ చేశాడు, అన్నీ లాగేసాడు. పూరైనప్పుడు మనల్ని కూడా అలాగే వస్తారేమో మనుషులు. ముందే రెడీ అవుదాం. దేవుని స్తోత్రం. ఆమెనా భయపడమాగండి కానీ రెడీగా ఉండాలా. అయితే యోబు రెడీ అయిపోయాడు. నేను ఇలా దుర్వాసనకు గురైపోయినా, నన్ను ఎంతమంది ఊసిపెట్టినా, నన్ను ఎంత అసహించుకున్నా, నేను ఎంత బాధకు గురైనా, నేను సచ్చిన దేవుడు నన్ను చంపేయాలనుకున్న నేను మాత్రం ఆయన్ని వీడవనో ఉంటే పట్టు. బెట్టింగ్లో గెలుతున్నాడా? బెట్టింగ్లో దేవుడిని గెలిపిస్తున్నాడు ఈయన శ్రమలలో. అందుకనే యేసయ్య గారు ఏమని పాడు, నీ శ్రమలలో
పాలొందుటయేనా దర్శనమాయనే, నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడనైతిని. నీ శ్రమలలో పాలొందుటయేనా దర్శనమాయనే, నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడనైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించను, ఏమని వివరించను. చూసారా, ఆయన కూడా పడి శ్రమలు పడి ఇంకా అసలు శ్రమలను భయపడద్దు. అసలు శ్రమలో పాలు పొందటమే ఆనందంగా భావించాలని పాడేటి పాట. ఎప్పుడైతే శ్రమల్లో ఆనందించాలనుకున్నాడో ఇక శ్రమలు పెట్టేవాళ్ళే పారిపోయాడు, శ్రమలే దూరం అయిపోయినాయి. ఈ ఎటులనే సంతోషాలే. ఆమేన్. ఆ సంతోషాన్ని దేవుడు ఏం చేసి స్థిరపరిచాడు. ఇక నేను చెప్పక్కర్లే యేసన్న గారి యొక్క పరిచర్య పాటలు. ఆయన పాటలు లేని దేశం ఎక్కడుంది, ఆయన పాటలు లేని ఊరు ఎక్కడుంది, ఇల్లు ఎక్కడుంది. ప్రతి క్రైస్తవుడి ఇంట్లో ఆయన పాట మారుమోగాల్సింది. ఎందుకు అంత ఇసరు బెట్టింగ్లో గెలిచాడు. ఆమేన్. ఆయన అలా ఆయన అనుకోలే అంతగా. నువ్వు అనుకో, నేను అనుకో, కానీ నిన్ను నన్ను హెచ్చించే మార్గాలు మనకు తెలియవు. హెచ్చించి మనకు తెలుసు. ఓహో ఇందుకోసమా నేను ఓర్చుకున్నది, ఇందుకోసమా అనేసి. అప్పుడు ఈ శ్రమలన్నింటిలోనూ గెలిచాడు. అందరూ మూసిన ఏమి అసహించుకోలే యోబు. ఓకే నా దేవుని కోసం ఏమైనా పర్లేదు, సావుకేనే బెదరట్లేదు, భూములు దేవతలే అనుకున్నాడు. అలాగే మనల్ని ఎవరైనా భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో, ప్రార్థన జీవితంలో ఎవరన్నా ఏదైనా ఒకసారి తోటి విశ్వాసుల ద్వారా సైతం పెరుగుతూ ఉంటాడు. యోబుని ఎవరు అన్నా చావమని, సొంత భార్యనే అంది చావమని. తోటి వాళ్ళు అన్నారు. తర్వాత సరే బయట వాళ్ళు అన్నారని ఫ్రెండ్స్ అన్నారు. అలాగే తోటి క్రైస్తవులు కూడా బాధలు పెడతారు. ఇదిగోండి సౌలు రాజును దావీదును చంపాలనుకున్నవాడు ఎవరో కాదు, దావీదును చంపాలనుకున్నది ఎవరో కాదు, రాజు. అది కూడా అతను కూడా దేవుని చేత ఎన్నుకొనబడిన రాజే, దేవుని చేత ఎన్నుకొనబడిన రాజే. పిల్లనిచ్చిన మామ ఇశ్రాయేలు రాజు, దేవుని నెరిగినోడు, ఆత్మ పొందినోడు. మనం అనుకుంటాం క్రైస్తవులు మరి ప్రేమిస్తారు, మన క్రైస్తవులే కదా, మన తోటోలే కదా, పాస్టర్లే కదా. అసలు వీళ్ళకి పుట్టే జబ్బు మామూలు కాదు. ఇంకా ఒక్కో సమయంలో అన్నిలే నయం అనిపిస్తుంది. నేను అనుభవించి చెప్తున్నాను సుమా. నేను పుస్తకం రాస్తాను సాక్ష్యం. అందరూ అంటే నేను ఇక్కడ చెప్పేది అంటే ఎవరి ద్వారా దుష్టుడు మనల్ని బాధ పెడతాడో తెలీదు. ఆమేన్. యేసుప్రభుని పట్టించింది ఎవరైనా బయటోడా? యేసుప్రభుని పట్టించింది బయటోడా, ఎలపలోడా? అరే సొంత క్యాషియర్ యేసుప్రభుకి 10 రూపాయలు వచ్చినాయి అనుకోండి, ఎవరికి ఇస్తాడు? ఇప్పుడు నాకు ఏదైనా 10 రూపాయలు ఎవరన్నా మీ కానుక ఇచ్చాను, నా చేతిలో పెట్టుకోవడం వీల్లేదనుకో, ఎవరిని పిలుస్తాను నేను ఇక్కడ? సంచయ పాత్రమో రా అని పిలుస్తాను. అంతేగా, వాస్తవం చెప్పుకోవాలి కదా. ఎవరికి ఇస్తాను? నాకు ఇక్కడ ఏది అందుబాటులో లేదు అనుకో, ఎవరిని పిలుస్తాను డబ్బులు పట్టుకొని? అద్దుగో అంతగా స్థానం ఎవరికి ఇచ్చాడు? యేసు ప్రభు శిష్యుడికి ఇచ్చాడు, యోధాకి ఇచ్చాడు. కనుక అతను నిలబెట్టుకోలే, అతనే పడి. కనుక నేను చెప్పేది ఏంటంటే, ఎంత అసహించుకున్నా, క్రీస్తుని కొట్టి నిందలు వచ్చినా, బాధలు వచ్చినా, ఎంత అబద్ధంగా చెడ్డ మాటలు మనల్ని ఎన్నన్నా, ఐ డోంట్ కేర్ అనండి. ఐ డోంట్ కేర్. లెక్క చేయమాకండి. ఎవరేమన్నా అనుకున్న కొందుకు ఇంకా రిచ్పు. ఆమేన్. ఆమేన్ అనండి. ఎస్. నా ఏసే కొరకు సిగ్గులేదు. ఇన్ని కష్టాలు వచ్చినా, ఇన్ని బాధలు వచ్చినా, నీ పిల్లలు లేరు, ఆస్తులు లేవు, ఏం లేవు, ఒంట్లో ఆరోగ్యం చిచి తినడానికి తిండి కూడా కాదు, నువ్వేం కాదు, ఎందుకు నీకు సిగ్గులేదా? నాకు సిగ్గులేదు. ఆమేన్. వాసన, దుర్వాసన, ఈ వాసన పిల్లలు చూ అన. నాకు యేసు గురించి, యేసు ప్రభు గురించి పడే కష్టాలన్నీ నాకు సువాసనే.
ఆయన నాకు దుర్వాసన, చూసేవాళ్ళకి దుర్వాసన కూడా వచ్చు, పీల్చేవాళ్ళకి అది అసహ్యం. కానీ నా యేసయ్య కొరకు నేను ఏది చేసినా అవి సువాసన, సుమధుర సంగీతాలే, సంతోషాన్ని, ఆనందం. ఏమంటే అలాంటి ఇచ్చిన మనం ఎలా ఉండాలంటే యోబులాగా ఉండాలి. అది ఒక ఉమ్ము, భక్తిని పరీక్షించే ఉమ్ములు. దీనికి ఏం పేరు పెట్టాలంటే భక్తిని, మన విశ్వాసాన్ని పరీక్షించేటువంటి. కనుక ఇక్కడ బోధిస్తున్నాను, నేను ఎన్ని అనుభవించుకొని రాలా ముందుకి, ఎన్నింట్లో నుండి దేవుడు నన్ను తీసుకొచ్చాడు. ఆమేన్. అన్నిట్లో నుండి ప్రభు నన్ను ఈ ఉమ్ములు యుద్ధాల్లో నుండి బయటకు తీసుకొచ్చాడు దేవుడు. నేనేం బాధపడేవాడు కాదు. యెహోవా ఈరే సర్వ, ఆయనే చూసుకొనగాక సేవకుడయ్యా, నేను ఎవరిని ఏమి అనలేను, అనకూడదు, నువ్వు చూసుకో, పగ తీర్చుట నీ పని అని నేనే కాదు మీరైనా మనందరం అలా చేసుకుందాం. కనుక ఇక్కడ నా మాటలు ముగిస్తున్నా. ఇక్కడ ఉమ్మి వేసుకున్నాడు యేసు. మరి ఇలాంటి గొప్ప దేవుడి మీద ఉమ్మేశారు. ఉమ్మి వేసినప్పుడు ఎందుకు వేసారు అంటే, ఇక పైనలకు వద్దాం. ఇప్పుడు యేసు ప్రభు మీద ఉమ్మి వేసి ముఖమే కొట్టారు. ఎందుకు వేశారు ఉమ్మి అంటే, మనలో ఏమైతే అసహ్యకరమైన ఉన్నాయో ఆ అసహ్యకరమైన పాపం అంతా ఆయన మీదకి వేసుకున్నాడు కనుక ఆయన మీద ఉమ్మి, నా మీద వేయాల్సిన ఉమ్మి ఎవరి మీద వేశారు? వేసే వచ్చి సామెను పెట్టిన ఇవ్వకండి, నా మీద ఏంటంటే నా పాప శిక్ష అంతా యేసయ్య అక్కడే భరించేశాడు. అందుకని నేను ఎక్కడికి వెళ్ళినా పాస్టర్ గారు నేను కొనని, నేను వినని, నేను తినని, నేను చూడనేటువంటి అనేక విధమైన ఘనతలతో దేవుడు నన్ను అలంకరించి ఆశీర్వదిస్తున్నాడు. కారణం అంటే నా శిక్ష అంతా యేసయ్య యొక్క రోజున భరించేసేసాడు. అవునా అమ్మ? యేసు ప్రభు నమ్ముకున్నందుకు మిమ్మల్ని అందరినీ నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఎవరైనా పర్లేదు, ఒక ఉన్నది ఎంతమంది అనేది కదా ఇక్కడ ఉన్నది. యేసు ప్రభు నమ్ముకున్నట్టు మీరు గౌరవించబడుతున్నారా, తృణీకరించబడుతున్నారా? నిజంగా చెప్పండి, ఒక రికార్డ్ అవుతుంది. గౌరవేనా? ఎస్, గౌరవమే. ఇంకా యేసు ప్రభుని బట్టి ఇంకా గౌరవిస్తారు. యేసు ప్రభును ఇంకా కొంతమంది అంటారు, అమ్మా ఇంత ఉపవాసాలు ఉంటున్నావు అమ్మా, మీరు ప్రార్థన చేస్తున్నారా, ఇదిగో మా కోసం కూడా ప్రార్థన చేయరా అని కొంతమంది అన్యులైన వాళ్ళు మా కోసం కూడా ప్రార్థన, మీ ఫాదర్ చెప్పి, మీ చర్చిలో చెప్పి ప్రార్థన చేసిండని కంపెనీ వాళ్ళు, ఓనర్స్ ఏంటి, వాళ్ళేంటి, వీళ్ళేంటి కానుకలు కూడా పంపించినటువంటి సందర్భాలు ఉన్నాయి నా దగ్గరికి. అయ్యా వాళ్ళ పేర్లు రాసి ఇచ్చారయ్యా, పాస్టర్ గారు ఇదిగోండి ప్రార్థన చేయమన్నారు. ఇంతకుముందు అయితే నన్ను లెక్క చేసేవాడు కాదు, అసలు పట్టించుకునేవాడు కాదు. నా ప్రార్థన జీవితం చూసి లంచ్ టైంలో నేను వెళ్ళి మోకాళ్ళు వేసి, యేసయ్యా మా దేశాన్ని, రాష్ట్రాన్ని, మా ప్రజలను, మా కంపెనీ ఓనర్ని అందరిని రక్షించయ్యా కంపెనీ. ఇది ఎక్కడ గొడవరా నాయన? అన్నం మానేసేసి అందరి కోసం ప్రార్థన చేస్తుంది, ఇది ఎక్కడ గొడవ? ఆశ్చర్యం కదా. అప్పటి వరకు చిన్న పిలుపు పిలిచినటువంటి ఆ ఓనరు గారు, అమ్మగారు, అయ్యగారు, అంతకుముందు అన్నటువంటి వాళ్ళు సార్ మేడం. గౌరవం ఎట్లా వచ్చింది? ఈ గౌరవం మన అసహ్యాలన్నీ యేసయ్య భరించేసి మనకు అందరిలో సన్మానాలు. అప్పుడప్పుడు నేను బాధపడుతుంటా, యేసయ్యా సన్మానాలు సత్కార్యాలేమో నాకా, శిలువ శ్రమలేమో నీకా? అయ్యో యేసయ్యా, శిలువపై వేలాడుచు నా పాపం అంతా భరించి ఎవరు భరిస్తారు నాయనా అయ్యా అంటే అప్పుడు ఆయన అంటాడు, నన్ను ఓదారుస్తాడు, కొడుకా నీకు కాదు నాకు చేసినట్టే, నేను నాకు చేసినట్టే నువ్వేమి ఇదమ్మక, నిన్ను ప్రేమిస్తున్నారా, నిన్ను గౌరవిస్తున్నారా, నిన్ను సన్మానిస్తున్నారా, నిన్ను ఆదరిస్తున్నారా, నిన్ను
నిన్ను విలువగా చూస్తున్నారు, అదంతా నేను నీకు ఇచ్చినదేనా, నన్ను బట్టే కదా, అది నాకే చెందుతుంది, ఏమి దొమ్మక, ధైర్యంగా ఉండు, నేనేం చెప్తాను ప్రకటించు, బోధించు, నీకే కొదువు రాకుండా చూసుకుంటా నేను, నువ్వు నా సేవకుడివి, నేను ఎన్నుకున్నా, నీ తల్లి గర్భంలో పిండం పడకముందే నేను నిన్ను రూపించిన వ్యక్తి దేవుడు నేనే. ధైర్యంగా ఉండు, అన్ని పరిస్థితులు అయినప్పుడు సత్కార్యాలు, సన్మానాలు, అంతేకాదు శ్రమలలో కూడా అలాగే ఉండు, జాగ్రత్తగా. అవి కూడా నా గురించి భరించు, శ్రమలైనా సన్మానాలైనా రెండు ఒకటిగానే చూడు అని నేర్పాడు యేసయ్య. ఇక పదును పెట్టబడ్డా, ఎక్స్పీరియన్స్ పొందా, తిరుగులేదు, ఇక యేసు రక్తమే రాడ్డు తీయలే ఈ విషయంలో. హల్లెలూయా. మంచి రాడ్డు తీయని సేవకుడు మీకు అందుబాటులో ఉన్నాడు. ఆమేన్. ఏ విషయంలోనైనా సరే యేసయ్య గారు పడితే సంతోషమందైనా శ్రమల యందైనను నా శ్రమల యందైనా, చెప్పండి, సంతోషాల యందైనా నా స్తుతికి కారణభూతుడవు నీవే. అమ్మ అందరికీ చెప్తున్నా, మీరు నాతో, నేను ఎవరిని, పరిశుద్ధాత్మ దేవుని వచనంలో మీతో మాట్లాడుతున్నాను, దేవుడే నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. కనుక మనం ఉమి వేసి యేసయ్యను కొట్టారు, ఎంతసేపు కొట్టుంటారు బహుశా చెప్పండి, ఎంతసేపు కొట్టుంటారు? ఒక రోజు కొట్టుంటారా? ఒక రోజేగా, కానీ ఒక రోజు కొట్టారు, కానీ ఆయన మన మీద ఉన్న ఈ బాధ అంతా ఆయన ఏం చేశాడు చెప్పండి, ఒక రోజులో ఆ దేవుడు తొలగించేసేసాడు. తర్వాత ఆయన నమ్మిన ప్రజలందరినీ కూడా గౌరవ ఘనతలతో ఆశీర్వాదాలతో నింపేస్తున్నాడు. ముందుగా చెప్పాను, మన చింత, బాధ, వేదన, కనుదృష్టి అంతా కూడా ఎవరి మీద ఉండాలి చెప్పండి? దేవుని మందిరంకి ఎప్పుడు వెళుదామా, దేవుని చిత్తం నా ఎడల ఏంటి, దేవుని కొరకు నేనేం చేయాలి, దేవుని కోసం ఖర్చు, రెండు మాట గుర్తుపెట్టుకుని బలంగా, దేవుని కోసం నేను ఖర్చు అయిపోవాలి, దేవుని కోసమే నేను ఖర్చు చేయాలి అనండి. దేవుని కోసం నేను ఖర్చు అయిపోవాలి, దేవుడికే నేను ఖర్చు చెయ్యాలి. చూడండి, ఒక వ్యక్తి, అయ్యా నేను ఒక 50,000 వరకు నేను ఖర్చు పెట్టాలి నీ సేవ కొరకు ఈ నెలలో, యేసు నామములో నీకు 50,000 ఇచ్చారు. దాని అర్థం ఏంటి? తను తెలుగుతో ప్రార్థన చేస్తున్నాడు, 50,000తో ఈ నెలలో నేను నిన్ను స్తుతించాలి, సువార్తను ప్రకటించాలి, టీవీ ప్రోగ్రామ్స్ స్పాన్సర్ చేయాలి ప్రభా అంటే అర్థం ఏంటండి? 50,000 దశంభాగం అతను వేసుకున్న అంచనా లెక్కేయండి. 50,000 అంటే ఎన్ని లక్షలు ఉండాలి అతనికి? మాస్టర్ తెలివి అన్నమాట. 50,000 నేను నీ అన్నే 50,000 ప్రభా నేను ఈ నెలలో దశంభాగం తీసి 50,000 ఇవ్వాలి అని పక్కోడికి వీడికి అర్థం కాదు. ఏంటి జీతం కాదు, 50,000 దశంభాగం అడుగుతున్నాడు దేవుడా. దశంభాగం ఇస్తాడంటే 50,000 అన్న ఈయన వాళ్ళకి పిచ్చెక్కింది. కానీ దేవుడు ఏం చేశాడో, మరి ఏం చేశాడో దేవుడు అది అంత చెప్పలేము కదా, చాలా టైం పడింది. 5 లక్షలు దేవుడు ఆ నెలలో అతనికి ఇచ్చేసాడు. నా ముందే అన్నాడు కదా, 50,000 ప్రభా నేను నీకు ఖర్చు పెట్టి సంతోష సాక్షి చెప్పి ఇచ్చేసాడు. మన ప్రార్థనలు చేసుకోవాలి, అట్ట కాదు. పాస్ట్ గారు కాను కొడుకుతాడు, ఈసారి అడగని చెప్తా, ఎట్ట అడుగుతాడు సోత్త. నాటు బాంబులు వేద్దామా, నాటు బాంబులు వేసి పేలుద్దామా, లేకపోతే ఏదన్నా బాంబు పట్టుకుందామా, లేకపోతే రైఫులన్నా పట్టుకు పోయిద్దామా? సూపులు మాట చోట్లు. ఒరే మీరు ఇస్తే బాగుపడి వస్తారా నేనంట, మీరు ఇస్తే ఆశ్రయించబడతారు. నాకేం కొదువు చేయడు దేవుడు. నేను టీవీ పరిచయం చేస్తూ వేల రూపాయలు ఖర్చు పెడుతున్నాను. నేను నాకేం కొదువు లేదు. రాజ మార్గములో నన్ను నడుపుచున్నా రాజువు నీవేగా, రాజ మార్గములో నన్ను నడుపుచున్న రాజువు నీవేగా, నీ కృప నిత్యముండును
నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా. ఇక నా తరం కాదు. ఈ రాత్రి అంతా చెప్పాలన్నా చెప్పలేను బోళ్ళన్ని విషయాలు. నీ జీవితంలో కూడా అలాగే అయ్యా పాటలు పాడతారు కదా, నీవు చేసిన ఉపకారములకు అంటే తెలీదా ఏం చెల్లించాలో? అది ఎవరో కొంచెం తెలివి తక్కువగా పాడా అంటే ప్రశ్నించుకుంటూ చెప్తున్నాడు. తర్వాత వేలాది నదులు అంత ఇస్తారో, ఎంత ఇచ్చినా తరగదయ్యా, ఎంత ఇచ్చినా తరగదు అని అంటున్నాడు. అంటే అర్థమేంటి? నాకు ఎంత ఇస్తావో అంత ఇస్తాను దేవుడు ఇస్తాడనమాట. దేవుడి దగ్గర లాక్కునే మార్గం అది. దేవుని దగ్గర బలవంతంగా తీసుకుని, అందుకనే బలత్కారులు పరలోక రాజ్యాన్ని ఏం చేస్తున్నారంటే స్వతంత్రించుకుంటున్నారంట. బలత్కారులు అంట. అంటే భక్తిలో కూడా బలత్కారులు ఉంటారా? ఉంటారు. బలవంతంగా పాస్టర్ గారు అంటాడు బాప్తిస్మం ఇప్పుడు వద్దులేమో వచ్చే సంవత్సరం కొంచెం ఆత్మలో బలపడు, అప్పుడు చూద్దాం. లేదు పాస్టర్ గారు ఇవో అయ్యగారిని జ్ఞానసుందరయ్య గారిని టీవీలో వాకింగ్ చెప్పమని ఒక ఆయన వెళ్ళి డబ్బులు ఇస్తాకెళ్తే, బాబు నేను టీవీ కొనలేదు, టీవీ చూడలేదు, మా ఇంట్లో టీవీ నేనేలా టీవీ అంటే ఆ రోజుల్లో ఏంటి సైతాన్తో పోల్చుకునేవాళ్ళు, మనం భయపడేవాడు. అంటే ఆయన అనంట, మీరు ప్రార్థన చేస్తే నాకు గుండె నొప్పి తగ్గింది కనుక నేను అప్పుడు అనుకున్నా గుండె నొప్పి తగ్గితే మీ ద్వారా వాళ్ళ ఆరాధన టీవీ ఛానల్లో వాకింగ్ చెప్పించాలనుకున్నా. డబ్బులు తీసుకొచ్చా రెడీగా ఉన్నాయి, రెడీ అవ్వండి నడవండి షూటింగ్ వెళ్ళాలని. అయ్యా వద్దయ్యా ప్లీజ్ అయ్యా, వస్తావురావా బలవంతంగా ఒప్పించి కారు మీద తీసుకెళ్ళిపోయి కూర్చోబెట్టారు. దేవుని రాజ్యం ఇప్పుడు ఆయన ఏం చేశాడు? పాస్టర్ గారిని బలవంతంగా తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఆయన సజీవంగా ఉన్నాడు. ఆయన ఆ టీవీ గుండె నొప్పితో చచ్చిపోతాను అనుకుని ఈయన ప్రార్థన చేసి ఆయన ఇప్పుడు మంచిగా ఉన్నాడు. అయ్యగారంటే దేవుని ఆయన పిలుపు వచ్చింది వెళ్ళిపోయాడు. ఆమె చూసారా బలవంతం. మందిరానికి నేను వెళ్ళాలి, నేను చేయాలి. పాస్టర్ గారికి ఎవరు భోజనం పెడతారంటే నేను పెట్టాలి ముందు అనాలా? అట్ట కాదు. ఇటు చూస్తారు అటు చూస్తారు, ఎవరు మాట్లాడట్లేదుగా చూస్తాం. ఆమె పాస్టర్ గారు పిలిచి వంతేస్తాడేమో, వాళ్ళు నేర్పు నాయనో ఇది ఇద్దరు నాయన. బలవంతం అంట. చూనేమి కనరాలు బలవంతం రా. ఈ ఉపాసాలు ప్రార్థన చేసినప్పుడు ఇన్ని రోజులు ఉపాసాలు చేస్తున్నాడు పాస్టర్ గారు, ఓ పూట పిలిచి స్పెషల్గా కథ ముద్ద పెట్టి ఆశ్రయింపు. అసలు అదేదో తెలియట్లా, ఆ టేస్ట్ తెలిస్తేగా, ఆ రుచి పెడితే అందరికీ నలుగురితో నారాయణ కులంతో గోవిందంటే అందరితో ఒక కంచం పడేసి స్తోత్రం అల్లేలియా ప్రభు స్తోత్రం వెళ్ళండి. ఇదే పద్ధతి బైబిల్ పద్ధతి కానే కాదు. కనుక బైబిల్ చదవమంటున్నా. అందుకని బైబిల్ చదివి బైబిల్లో ఉన్న ప్రకారమే చేయండి. బైబిల్లో లేని నేను చెప్పను, ఎవరు చెప్పరు, అలా ఎవరు చేయరు. ఉన్నదే చెప్తుంటేనే వింటలేదు, లేని చెప్తే వింటారా? కనుక ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాలు మీరు పొందుకోండి. ఆమేన్. ఎవని క్రియలు చొప్పున వానికి ఫలము చెప్పండి. ఎవని క్రియలు చొప్పున వానికి ఫలితము ఇస్తాడు దేవుడు. దేవుని స్తోత్రాలు. వాళ్ళు చేయట్లేదయ్యా ఈయన చేయట్లేదయ్యా అని కళ్ళంట చూస్తా కళ్ళు కద్దులు పెట్టుకొని కళ్ళు కాయ చూస్తున్నావు అనుకో, నువ్వు అలాగే ఉంటావు. దేవుడు ఎవరో ఒకళ్ళు బలవంతం చేస్తారు, తీసుకెళ్ళిపోతారు, ఆశ్రయించబడతారు. ఆమేన్ ఆమేన్. జరుగుతుంది నా సేవలో. ఎంతమంది ఎన్ని చోట్ల నేను. కనుక యేసు ప్రభుని కూడా ప్రజలందరూ ఎమ్మడిస్తున్నారు. కానీ జక్కయ్య అయితే యేసు ప్రభుని ఏం చేశాడు? బలవంతంగా ఇంటికి లాక్కెళ్ళాడు, ఆహ్వానించాడు, సంతోషించాడు, ఆనందించాడు. రక్షణ వచ్చింది ఆ ఇంటికి. రక్షణ ఇంటికి రక్షణ, నీ ఒంటికి స్వస్థత, నీ ఇంటిలో శాంతి సమాధానం ఉంటుంది. దేవుడు ఆ గొప్ప మర్మాన్ని ఎరిగే మనోనేత్రాలు దేవుడు తెరుచునుగాక, వాక్యాన్ని గ్రహించి గైకొనుదుగాక. సత్యాన్ని ఎరగండి. యేసయ్య ఉమ్మేయించుకున్నది ఎందుకంటే నీవు ఉమ్మేయించుకునే బతకొద్దని. అర్థమైందండి? నిన్ను నన్ను ఎవరు వేయకూడదు. ఉమ్మేసుకునే బతుకు మనం బతకూడదు. ఒకవేళ మనం యేసయ్య ప్రభు కొరకు శ్రమలు అనుభవిస్తూ, కష్టాలు అనిపిస్తూ, బాధలు అనిపిస్తూ ఏదైనా పరిస్థితులు వస్తే అది వేరే విషయం. కానీ
మన జీవిత విధానములో ఎవ్వరూ కూడా ఛీ అనకూడదు. ఇవాళ వీళ్ళేం క్రైస్తవులరా, వీళ్ళేం దేవుడు నమ్ముకున్నారా, అన్ని చోట్ల ఉంటారు, ఇదేం దరిద్రం మందా. అసహించుకోవద్దండి. హల్లెలూయా. ఒక రోషంగా ఉండండి, ఒక ప్రత్యేకంగా ఉండండి. ఎందుకంటే మనం మన అసహ్యాన్ని, మన ఆవేదన, మన నింద, ఆ భారం, పాప భారం, మన యొక్క అవమానం అంతా యేసయ్య శిలువ మీద భరించేసి మన మీద పడవలసినటువంటి అవమానం, అసహ్యం క్రీస్తు ప్రభు మీద వేసేసుకున్నాడు. మన సంతోషంగా, గర్వంగా చెప్పండి, నలుగురు ఎదుట రాజులుగా, యాజకులుగా, దేవుని సొత్తైన ప్రజలుగా ఉండండి. మరి ఉంటామా? అలా ఉందాంగాక. దేవుడు తన కృప విస్తరింప చేయనుగాక. దేవుడు మీ అందరిని ఆశ్రయించును గాక. వాక్యం మరల మనసులో పెట్టుకుని ధ్యానించండి.